హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి డెల్ట్స్ అండ్ ఆర్మ్స్ మంచిగా ప్లానింగ్ చేసుకొని మొత్తం ట్రైనింగ్ ప్లాన్ అంతా 2 రోజుల ముందు నుంచే డిజైన్ చేసుకుంటూ కూర్చున్నా. ఈరోజు ఇచ్చి పడేయాలి, ఫుల్ హిట్ చేయాలి షోల్డర్స్ని అని చెప్పేసి మంచిగా 2 days రెస్ట్ తీసుకున్నా, ఏం తొందరపడకుండా. ఫస్ట్ మన వార్మప్ వచ్చేసి వార్మప్ ఏముంది, ఇంకా ఇంటెన్స్ చేసేసిన ఇది ఫస్ట్ వేరియేషన్ అనుకుందాం. సో ఫస్ట్ వేరియేషన్కి దేశీదండ్ ఇంకా రేర్ డెల్ట్ ఫ్లైస్ సూపర్ సెట్ 10 దేశీదండ్ 10 రేర్ డెల్ ఫ్లైస్ 10 10 20 సూపర్ సెట్ 20 40 60 80 90 అట్లా 200 reps కంప్లీట్ చేసిన. ఫుల్ క్రేజీ పడ్డది ఇది కూడా. వెయిట్ ప్రోగ్రెసివ్ వెయిట్ రేర్ డెల్ ఫ్లైస్కి ఫస్ట్ 5 kg ప్లేట్స్తో చేస్తే ఫైన్ డీసెంట్గానే హిట్ అయింది. 50 reps తర్వాత వెయిట్ పెంచేసిన. ఇంకా 7.5 ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఈ వీడియో చేసేటప్పుడు గుర్తొచ్చింది 7.5 డంబుల్ యూజ్ చేయాల్సిందని. ఫైన్ అప్పుడు మాత్రం 10 kg ప్లేట్లతోని 10 ఈచ్ ప్లేట్ 10 kg ప్లేట్తోనే చేసేసిన. ఒక 1 second హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నా. పైన ఇట్లా సూపర్ సెట్ పెట్టేసరికి రేడల్స్ని టార్గెట్ చేయడం ఈజీ అనిపించింది. ఇంకా 200 reps కంప్లీట్ అయినాక నెక్స్ట్ వచ్చేసి సైడ్ లాటరల్స్ వచ్చేసి ఇది ఇంక్లైన్ బెంచ్ మీద ఇట్లా లీన్ అవుతూ చేస్తున్నా. ఇది జెఫ్ నిపార్డ్ ఫుల్ చెప్పిండి, ఇది చాలా మంచిగా ఉంటుంది, ఇది బెస్ట్ వేరియేషన్ సైడ్ లాటరల్స్ అని చెప్పేసి ట్రై చేసేసరికి ఫైన్ డీసెంట్గా ఉండే, మరీ ఓవర్ రేటెడ్ అనిపించింది. హిట్ అయింది, సైడ్ లాటరల్స్ మంచిగా హిట్ అయ్యి రెస్పాండ్ కూడా అయింది. స్టిల్ అనుకున్నంత కాలేదు. మేబీ దీన్ని ఒకసారి కాంపౌండ్ మూమెంట్ ఉంది సూపర్ సెట్ పెట్టి చూస్తే తెలుస్తుందేమో, బట్ డీసెంట్గానే ఉండే. నార్మల్ సైడ్ లాటరల్స్ కన్నా అయితే బెటరే ఉండే, బికాజ్ ఇది స్ట్రెచ్డ్ పొజిషన్లో సైడ్ లాటరల్ స్ట్రెచ్ అయి ఉన్నప్పుడు రెసిస్టెన్స్ పడుతుండే, వెయిట్ పడుతుండే దీని మీద. పైన కాంట్రాక్షన్ మీద ఎప్పుడన్నా పడుతుంది, కానీ స్ట్రెచ్ అయినప్పుడు వెయిట్ పడే వేరియేషన్స్లో చాలా తక్కువ ఉంటాయి సైడ్ లాటరల్స్కి. అందులో ఇదొకటి యాడ్ అయింది, ఇది మంచిగా ఉండే. ఫైన్ ఒకసారి సూపర్ సెట్ పెట్టి చూడాలి దీన్ని ఎట్లుంటుందో కథ. సో దీన్ని కూడా మంచిగా ఫిక్స్డ్ వెయిట్ 10 kg పెట్టి ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోయినా. దాని తర్వాత వచ్చేసి కాంపౌండ్ మూమెంట్ షోల్డర్ ప్రెస్ లైట్ వెయిట్ పెట్టినా. ఈసారి 20 kg ప్లేట్ పెట్టి. ఒక డిఫరెన్స్ ఏంటంటే లిఫ్ట్ చేసే టైంలో ఒక 1 second పాజ్ ఇస్తున్నా. మిడ్వే 1 second పాజ్ ఇచ్చి కొట్టేసరికి అసలు 40 kgsతో చేసినా కూడా ఎఫెక్ట్ పడదు, అట్లా పడ్డది వెయిట్. 10 reps తర్వాత సినిమా స్టార్ట్ అయిపోతుంది. 15 repsకి సెట్ చేసేస్తుంది అసలు ఈ వేరియేషన్. ఒక 3-4 sets సేమ్ వెయిట్తో 20 kgsతో చేసుకుంటూ పోయి ఆ తర్వాత 40 kgs డైరెక్ట్ అటాక్ కొట్టేసరికి షోల్డర్స్ డెడ్ అయిపోయినాయి. ఫస్ట్ సెట్కే డెడ్ అయిపోయినాయి, అసలు మంచిగా రెస్పాండ్ అయింది. ఇంకా దాని తర్వాత 1 second 1 point దగ్గర పాజ్ కాకుండా 2 points దగ్గర పాజ్ చేద్దాం అనుకున్నా, కానీ ఒక్కడానికే సెట్ చేసేసింది కాబట్టి ఇక్కడ ఆపిన. మేబీ నెక్స్ట్ సెషన్కి ట్రై చేస్తా. సో 20 40 kgs తర్వాత 40 80 kgs డైరెక్ట్ అటాక్. దీంతో ఒక 2 సెట్లు కొట్టిన. కాకపోతే 80 kgsతో చేసిన ఎఫెక్ట్ నాకు 20 ప్లేట్స్ 40 kgsతోనే ఆ మధ్యలో 1 second పాజ్ చేసుకుంటూ కొడితే ఇంటెన్స్ హిట్ అయింది. అక్కడ నాకు క్రేజీ అనిపించింది. సో మేబీ 40 80 బదులు 30 60తోని 1 second పాజ్ కూడా ట్రై చేయాల్సింది. నెక్స్ట్ సెషన్లో చూసుకుందాం ఇది. దీని తర్వాత కాంపౌండ్ మూమెంట్ తర్వాత వచ్చేసి బార్బెల్ కెల్సో స్ట్రగ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ వేరియేషన్ స్ట్రగ్స్ ట్రాప్స్ని టార్గెట్ చేయడానికి. ఇక్కడ చీట్ చేసే ఛాన్స్ ఉండదు, ఇంక్లైన్ అయి ఉంటాం కాబట్టి. ఏం చీట్ చేసి పెద్ద మూమెంట్తో లేపినా కూడా మళ్ళీ ఎసెంట్రిక్ అప్పుడు వెయిట్ ఎక్కువ పడుతుంది, ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది. సో బార్బెల్ని పట్టుకొని కాంట్రాక్షన్ మెయింటైన్ చేసేంతసేపు నీకు ఈ వేరియేషన్లో బెనిఫిట్ వస్తూనే ఉంటుంది. మంచిగా సెట్ చేసింది ఇది కూడా, మంచిగా ప్రోగ్రెసివ్ వెయిట్ తీసుకెళ్ళిపోయినాయి. దీని తర్వాత వచ్చేసి V-bar కేబుల్ షోల్డర్ ప్రెస్. ఇది నీల్ డౌన్ చేసి చేయొచ్చు, నించొని కూడా చేయొచ్చు. నాకు రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి నించొని చేసిన. ఇది ఫస్ట్ టైం చేసినంత సూపర్గా హిట్ కాలే, కానీ ఫైన్ డీసెంట్గానే హిట్ అయింది. సరిగ్గా చేసినా అని అనుకుంటున్నా, కానీ ఇంటికి వెళ్ళే టైంలో ఫ్రంట్ డెల్ట్ కొంచెం ఇట్లా టైట్గా అయ్యేసరికి క్రాంప్స్ వచ్చేసరికి అనిపించింది ఓకే మంచిగా హిట్ చేసిన అని చెప్పేసి. సో ఇది కూడా ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోయినా. 6 reps రాని వెయిట్ వరకు పెంచుకుంటూ పోయినా. ప్రోగ్రెసివ్ reps 6 reps ఎవ్రీ వెయిట్ 6 reps రావాలి. 6 reps రాగానే వెయిట్ పెంచేసేయాలి. 6 reps ఫెయిల్ కాగానే వేరియేషన్ ఆపేసిన. ఇంకా సో హైపోట్రోఫీ రెప్స్ అనమాట. 6 reps స్టార్టింగ్ హైపోట్రోఫీ రెప్స్. ఈ వేరియేషన్ చేసినాక ఈ షోల్డర్ వర్కౌట్ ఇక్కడితో ఆపేసిన. నెక్స్ట్ వర్కౌట్ మనది ఆర్మ్స్ వర్కౌట్. బైసెప్ ట్రైసెప్ హిట్ చేయాలి. స్టార్టింగ్ విత్ బైసెప్లో ఫస్ట్ బైసెప్ పీక్ని హిట్ చేయడానికి ఈ బైసెప్ మెషిన్. ఇది చాలా అండర్ రేటెడ్ అనిపిస్తుంది. ఈ మెషిన్ నాకు చాలా మంచిగా రెస్పాన్స్ ఇస్తుంది. కాకపోతే ఒకటే ప్రాబ్లం, 2 ప్లేట్లు పెడితేనేమో రెప్స్ ఈజీగా వస్తున్నాయి, 3 ప్లేట్లు పెడితే రెప్స్ రావట్లేవు అసలు. సో 2 ప్లేట్స్తోనే నేను టైమ్ అండర్ టెన్షన్ని మెయింటైన్ చేసుకుంటూ పోయినా. అంటే ఇక్కడ బైసెప్ కర్ల్స్లో మెయిన్ మొత్తం బటర్ వెన్న అంతా కాంట్రాక్షన్లు ఉంటుంది. కాంట్రాక్షన్ ఎంతసేపు మెయింటైన్ చేస్తే అట్లా ఉంటుంది. ఎసెంట్రిక్లో కూడా ఉంటుంది బెనిఫిట్, కాకపోతే కాంట్రాక్షన్ ఇంపార్టెంట్ దీనికి.
సో నాది కాంట్రాక్షన్కి ఫోర్స్ లేకపోయినా కూడా ఇంకొక చేతితో సపోర్ట్ చేసుకుంటా ఆ కాంట్రాక్షన్ 1 సెకండ్ ఎవ్రీ రెప్ మెయింటైన్ చేసుకుంటా పోయినా. దాని తర్వాత ఎసెంట్రిక్ ఎట్లాగో స్లోగానే ట్రై చేస్తుండే. ఇది ఒక 3 సెట్స్ సేమ్ 2 ప్లేట్స్తో హిట్ చేసేసరికి బైసెక్ పీక్ ఏరియాలో మంచిగానే సోర్నెస్ మంచిగానే బర్న్ స్టార్ట్ అయింది. సో డీసెంట్ 2 సెట్స్తోనే ఈ సాటిస్ఫైడ్ ఉండే దీంతో. బట్ వేరియేషన్ టైమ్ అండర్ టెన్షన్ ఏదైతే ఉండనో టైమ్ అండర్ టెన్షన్ని మెయింటైన్ చేసిన అండ్ ఎవ్రీ కాంట్రాక్షన్ ఒక 1 సెకండ్ హోల్డ్ చేస్తుండే. కాంట్రాక్షన్లోనే ఉంటుంది బెనిఫిట్, మ్యాక్సిమం బెనిఫిట్ అంతా కాంట్రాక్షన్ మెయింటైన్ చేయడంలో ఉంటుంది. సో ఈ వేరియేషన్ ఒక 2 సెట్లు కొట్టి ఇక్కడ ఆపిన. దీని తర్వాత ట్రైసెప్ కోసం ఎస్పెషల్లీ షార్ట్ హెడ్ అండ్ మీడియల్ హెడ్ కోసం ఇది ఒక కొత్త వేరియేషన్ లాస్ట్ సెషన్లో స్టార్ట్ చేసి ఉండే, మంచిగా రిజల్ట్ ఇచ్చింది. సో దీంట్లో ఈసారి చేంజెస్ ఏం చేసినంటే నేను కాంట్రాక్షన్ ఏదైతే ఉందో దానికి ఇంకొక చేయి సపోర్ట్ తీసుకున్నా కూడా వెయిట్ని హోల్డ్ చేయడానికి అండ్ వెయిట్ రిలీజ్ చేసేటప్పుడు ఎసెంట్రిక్ ఈ రెండింటికి యూజ్ అయ్యే ఫైబర్స్ని ఫస్ట్ డ్రైన్ అవుట్ చేసేసిన. దీన్ని డ్రైన్ అవుట్ చేసేసి నెక్స్ట్ ట్రైసెప్ వేరియేషన్లో డెడ్ చేసిన అనమాట. ఇది కూడా ఒక్క 2 సెట్లు కొట్టంగానే ట్రైసెప్ షార్ట్ హెడ్ మంచిగా రిప్లై ఇచ్చింది. ఓకే ఫైన్ రెస్పాండ్ అవుతుందని చెప్పేసి ఇంకా గుంజుకుంటూ పోయినా దీన్ని కూడా అంటిల్ ఫెయిల్యూర్. అదేందో ట్రైసెప్ని ట్రైన్ చేస్తుంటే షోల్డర్ స్ట్రైసెన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో కాంట్రాక్షన్ రాకపోయినా కూడా ఇంకొక చేతితో కాంట్రాక్షన్ చేసి 1 సెకండ్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుండే. హోల్డ్ చేసి మెల్లగా వెయిట్ని రిలీజ్ చేయడానికి ఎసెంట్రిక్లో బెనిఫిట్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. ఇది చేసినాక ఒక 2 సెట్లు నార్మల్ సెట్లు కొట్టిన. దాని తర్వాత వచ్చేసి హ్యామర్ కర్ల్స్. ఇది హెవీ వెళ్ళిపోయినా, నా వల్ల అయినంత హెవీ వెళ్ళిపోయినా 6 రెప్స్ నీట్గా హోల్డ్ చేసేంత వెయిట్ 6 రెప్స్ హోల్డ్, ఎవ్రీ రెప్ హోల్డ్ చేయాలి, 1 సెకండ్ హోల్డ్ చేసేంత వెయిట్ వరకు తీసుకెళ్ళిపోయినా దీన్ని. సో ఇది కూడా మంచిగానే ఈ కేబుల్ అంటే ఇంకా పక్కా రెస్పాన్స్ ఇస్తుంది. కేబుల్ ఈజ్ ది బెస్ట్ వేరియేషన్. సో 6 రెప్స్ 6 1 సెకండ్ హోల్డ్స్ అయినాక లాంగ్ లెంత్ పార్షల్స్ ఎంతైతే అంత కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ వచ్చినా కూడా ఫెయిల్యూర్ వరకు తీసుకెళ్ళిపోయినా దీన్ని. హ్యామర్ కర్ల్స్ బ్యూటిఫుల్ వేరియేషన్. రెసిస్టెన్స్ ట్రైనింగ్లో షార్ట్ హెడ్ ఇంకా మీడియల్ హెడ్ని డ్రైన్ చేసేసినాం కాబట్టి ఇప్పుడు లాంగ్ హెడ్ని ట్రైసెప్ లాంగ్ హెడ్ చాలా ఈజీగా ట్రిగర్ అయిపోతుంది. సో మినిమం హైపోట్రోఫీ 6 రెప్స్ వస్తే చాలు, వెయిట్ పెంచుకుంటూ పోవడమే. 6 రెప్స్ 6 లాకౌట్ అయితే చాలు, వెయిట్ లాకౌట్ చేయగలిగితే ఇంకా వెయిట్ పెంచేసుకుంటా ఫుల్ స్టాక్ వరకు వెళ్ళిపోయింది. ఇంత ఇంటెన్స్ సెషన్ అన్నాక ఇంకా కార్డియో చేసి ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడితోనే మన సెషన్ క్లోజ్.